మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. మే నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, వ్యాపారాల పరంగా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది రాశి వాళ్ళకి? మే నెలలో వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మెయిన్ గా షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి రవి యోగకారకుడు మూల త్రికోణ స్థానాల్లో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. జనరల్గా సూర్యుడు వచ్చేటప్పటికి ఒక్క రోజుకి 0.59 డిగ్రీస్లో తన యొక్క రొటేషన్ అనేది ఉంటుంది. ఈ విధంగా తిరుగుతున్నటువంటి సూర్యుడు మనకు క్రియాశీలకమైనటువంటి భూమిక మన జీవితంలో పోషించగలుగుతాడు. అంటే మనకు పేరు ప్రఖ్యాతులు అంటే రాశి వారికి వచ్చేటప్పటికి 15వ తారీఖు వరకు రవి మూల త్రికోణ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి సమయాల్లో వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ఉద్యోగ పరంగా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. మరి అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు రాగలుగుతాయి. మెయిన్గా టీవీ మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు చేసినటువంటి మంచి పనులకి కూడా సామాన్యులకు కూడా గుర్తింపు లేని పక్షాల్లో కాంటాక్ట్స్ వస్తాయి. కాంటాక్ట్స్ ఏంటి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి మనకి కలవటం, వారితో పాటు పరిచయాలు ఏర్పడటం, మీడియా రంగాల్లో మీకు పేరు ప్రఖ్యాతులు రావటం అనేది ఒక మంచి ఫలితంగానే చెప్పవచ్చు. వృత్తిపరంగా వ్యాపార పరంగా ఓవరాల్గా ఈ యొక్క నెల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మెయిన్గా గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి కూడా ఈ నెల పాజిటివ్గా ఉండే విధంగా ఉంది. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు గురించి ప్రయత్నం చేస్తున్నారో, మార్పు చేర్పుల గురించి ప్రయత్నం చేస్తున్నారో ఆ విధంగా అనుకూలంగా ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ హెల్త్ ఎలా ఉండబోతుంది ఈ నెల అనేది మనం చూద్దాం. హెల్త్ పరంగా మనం చూసినట్లయితే ఈ నెల ఈ రాశి వారికి ఆ వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెల కొంచెం పాజిటివ్గా ఉంటుంది. హెల్త్ పరంగా కూడా రవి యొక్క స్థితి అనుకూలంగా ఉంది. అదేవిధంగా వాటితో పాటు అష్టమంలోకి శుక్రగ్రహ సంచారం ఉంది 15వ తారీఖున. సెకండ్ హాఫ్లో ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్, సెకండ్ హాఫ్ నుంచి ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ షిఫ్ట్ అనేది ఎక్కువగా కనపడుతున్నది. బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ కూడా నాట్ బ్యాడ్ అన్నమాట. అష్టమంలోకి శుక్రగ్రహ సంచారం జరిగినప్పుడు ఎలా ఉంటుంది? సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడి కన్నా కూడా సప్తమంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ప్రేమ వ్యవహారాలు కానీ, అన్య స్త్రీతో కలవటం కానీ, లేకపోతే వాళ్ళతో ఉన్నటువంటి పరిచయాలు పెంపొందించుకోవటం కానీ ఇలాంటివి రిలేషన్షిప్స్ ఎక్కువ అవుతాయి. మరియు అష్టమంలోకి శుక్రగ్రహ సంచారం 15వ తారీఖున మార్పు అనేది యోగాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే గురువు శుక్రుల యొక్క కలయిక అష్టమంలో జరుగుతుంది. దాని యొక్క దృష్టి కరెక్ట్గా ధనస్థానంలోకి ఉంది. అది యోగాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. మెయిన్గా ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తుంది అంటే ఫైనాన్షియల్గా అనుకూలంగా ఉండటం, ఫ్యామిలీ లైఫ్ బెటర్గా ఉండటం, కుటుంబ సంబంధ బాంధవ్యాల్లో అనుకూలంగా ఉండటం, ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ రావటం అనేవి జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఓవరాల్గా రాబోతున్నటువంటి నెల మే మంత్ అనేది రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతాయి. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ ఫలితాలు ఈ విధంగానే కొనసాగే అవకాశాలు ఉంటాయి? ఈ నెల ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. మెయిన్గా హనుమాన్ చాలీసా టిల్ మే 12th వరకు చదవాలి ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ని తగ్గించుకోవటం కోసం. దాని తర్వాత మే 15వ తారీఖు నుంచి సూర్యారాధన, సూర్యుడు సప్తమంలోకి వెళ్తున్నాడు కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోవటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, గురుగ్రహం మంత్ర జపం చేసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ విధంగా ఈ రాశి వారికి ఈ యొక్క నెలలో 15వ తారీఖు వరకు రవి యొక్క స్థితి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వారికి ఖర్చు విషయంలో ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు రాబోతున్నటువంటి 12వ తారీఖు వరకు కూడా పంచమంలో ఉంటాడు. పంచమంలో ఉన్నప్పుడు కుజుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే మెయిన్గా ఖర్చు పరంగా కొంచెం ఎక్కువగా ప్రభావాన్ని చూపించగలుగుతాడు. అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అని చెప్పేసి డబ్బులు ఎవరికంటే వారికి అప్పు ఇవ్వటం అనేది కొంచెం జాగ్రత్తలతో కూడుకున్నటువంటి విషయంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ నెల సానుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారు. 12వ తారీఖున కుజుడు యొక్క మార్పు కూడా యోగాన్ని ఇస్తుంది. మెయిన్గా కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల్లో అనుకూలత అనేది ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు అనుకూలమైనటువంటి ఫలితాలు. కుజుడు స్వస్థాన బలంలోకి వస్తున్నాడు అన్నమాట. కుజుడు షష్టమంలోకి స్వస్థానంలోకి వస్తున్నాడు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అంటే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో
సరైనటువంటి సమయంలో పొజిషన్ రాలేదు అనేటువంటి ఒక బాధ, ఉద్యోగపరంగా పొజిషన్ రాలేదు అనేటువంటి బాధ ఏదైతే వ్యక్తపరుస్తున్నారో అవి ఒక బ్రేక్ త్రూ అవుతుంది. అంటే కొత్తగా ఉద్యోగపరంగా మార్పు, లేక చేస్తున్నటువంటి ఉద్యోగంలో పదోన్నతి, ఈ రెండు యోగాన్ని ఇవ్వగలుగుతారు. అదే విధంగా వచ్చేటప్పటికి మ్యాథమెటిక్స్లో విద్యార్థులు బాగా పెర్ఫామ్ చేయటం, ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్స్లో కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయటం, అనుకున్న దానికన్నా కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం అనేది ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ అన్నమాట. అంటే ఈ యొక్క నెల ఒక పాజిటివ్ ట్రెండ్లో ఈ నెల ముందుకు వెళ్తుంది రాశి వారికి. అదేవిధంగా వ్యాపార పరంగా కూడా క్రియాశీలకమైనటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, టర్న్ ఓవర్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఒక బిజినెస్ కి సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది టర్న్ ఓవర్ బేస్ మీద డిపెండ్ అవుతుంది. ఆ టర్న్ ఓవర్ అనేది ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. టర్న్ ఓవర్ కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అది బిజినెస్ అనేది కొంచెం పాజిటివ్ జరగడం, గత నెలతో పోల్చుకుంటే ఈ యొక్క మే నెలలో బాగా జరిగింది అనేటువంటి ఒక ఆలోచనలోకి రాగలుగుతారు. పార్ట్నర్షిప్ సూట్ అవుతాయి అంటారు వీళ్ళకి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి పార్ట్నర్షిప్స్ అంతగా సూట్ అవ్వు. ఆల్వేస్ ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి వారు సింగిల్ హ్యాండెడ్ బిజినెస్ చేయడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వేరే వారి ఆధిపత్యాన్ని ఈ రాశిలో ఉండేటువంటి వారు అసలు ఒప్పుకోరు. డిటర్మినేటివ్ గా ఉంటారు. చేయాలనుకున్నటువంటి పని మీద ఎక్కువగా కమాండ్ అనేది ఉంటుంది. ఫైనాన్స్ లేకుండా మేబీ పార్ట్నర్షిప్ లోకి వెళ్తారేమో కానీ, డబ్బులు లేకుండా పార్ట్నర్షిప్ ఒప్పుకుంటారా కానీ జనరల్ గా వాళ్ళు ఎవరి మీద వాదే పై చేయిగా ఉండాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారి మెంటల్ కెపబిలిటీ కూడా హై లెవెల్లో ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకి అసలు పార్ట్నర్షిప్ బిజినెస్ సెట్ అవ్వదు. అది ఒక బిజినెస్ ఫైనాన్స్ కి తక్కువగా ఉండి సెట్ అయినా ఆ ఫైనాన్స్ పరిస్థితులు మారే కొద్దీ వీళ్ళు ఆ మనస్తత్వాలు మార్చుకొని సింగిల్ గా ఉండటానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్ గా హెల్త్ పరంగా ఎవరైతే కొంచెం ప్రభావాన్ని ఫెయిల్ అవుతున్నారో, మెయిన్ గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ నెలలో ఓవరాల్ గా వచ్చేటప్పటికి ఈ సంవత్సరంలో గురువు యొక్క మార్పు జరుగుతున్నది. జూన్ 2వ తారీఖున గురువు ఎప్పుడైతే ఈ రాశిలో ఉండేటువంటి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు. అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు తన యొక్క ప్రభావం అంత పాజిటివ్నెస్ ఇవ్వట్లేదు. కాకపోతే గురు శుక్రుడి యొక్క కలయిక ఏదైతే జరుగుతున్నదో అది ప్రభావాన్ని ఇస్తుంది. అది ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుందంటే మెయిన్గా కుటుంబంలో శుభకార్యాలు జరగటం, వివాహాలు జరగటం, కుటుంబ బంధువుల్లో కానీ, అంటే కుటుంబం అంటే బంధువులు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కానీ శుభకార్యాలు జరగటం, ఆ శుభకార్యాల్లో పాల్గొనటం ఒక పాజిటివ్నెస్ ని ఇవ్వగలుగుతుంది అన్నమాట. రాబోతున్న 15వ తారీఖు నుంచి ఇది దాంతోపాటు సంఘంలో మీరు చేసేటువంటి ఒక మంచి కార్యానికి 10 మందిలో గుర్తింపు పొందగటం అనేది ఒక మంచి పాజిటివ్ ట్రెండ్ అన్నమాట. కుటుంబంలో కూడా బర్త్డేస్ కానీ లేకపోతే గెట్ టుగెదర్స్ కానీ జరిగి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ నెల మీరు చూడగలుగుతారు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.